మేజర్ శ్రీనివాస్ గారు మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఈ 2 వారాల బ్రేక్ అనేది కంటిన్యూ అవుతుందా? లేకపోతే మళ్ళీ రష్యా, యుక్రెయిన్ యుద్ధం లాగా ఈ వార్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయా? వార్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు దేని మీద ఉన్నాయంటే అండి, ఇప్పుడు ఇరాన్ 10 పాయింట్ ప్రపోజల్ అనేటువంటిది ఇచ్చింది. ఒక అవును. 10 పాయింట్స్ ఇచ్చింది. ఈ 10 పాయింట్స్ కి అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. హ్మ్. పాయింట్ వైస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటుంది అంటే ఇరాను, అక్కడ యుఎస్ విధించినటువంటి శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, ఇరాన్ మీద విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు ఫస్ట్ తొలగించాలి. హ్మ్. ఇది ఇరాన్‌కి ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. ఫస్టు దానికి అంగీకరిస్తే గనక నెక్స్ట్ డే అన్నా సరే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది ఫర్దర్‌గా వార్ కంటిన్యూ కాకుండా ఉంటుంది. ఓకే. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది వార్ వచ్చింది అందుకు ఏంటి అంటే రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్. హ్మ్. ఇరాన్ ఏం కోరుకుంటుంది అంటే యురేనియం ఎన్రిచ్‌మెంట్ చేయడానికి హక్కు కావాలి అని కోరుకుంటుందండి. అవును. దీనికి అమెరికా డెడ్ ఎగనెస్ట్. అసలు వార్ స్టార్ట్ అయింది ఈ పాయింట్ మీద. హ్మ్. సో, ఇరాన్ యొక్క రెండో డిమాండ్ ఏంటి అంటే, న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ అనేటువంటిది జరగాలన్నది. హ్మ్. అలాగే మూడో డిమాండ్ చూద్దామండి. మూడో డిమాండ్ చూస్తే గనక, అమెరికా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇరాన్ మీద దాడి చెయ్యబోమని హామీ ఇవ్వాలి. హ్మ్. ఈ 2 వారాల్లోనే హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ట్రంప్‌కి లేదు. నా అంచనా ప్రకారం ఈ 2 వారాల్ని కూడా రియాక్షన్ టైమ్ కింద తీసుకున్నాడు. ఆల్రెడీ 3500 ల్యాండ్ ఫోర్సెస్ అనేటువంటివి ఇరాన్ భూభాగం అక్కడ మధ్యప్రాచ్యంలో ల్యాండ్ అయినయి. హ్మ్. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే ల్యాండ్ వార్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. ఇది యుద్ధపరంగా చూస్తే ఇదొక రియాక్షన్ టైమ్. ఈ ఓకే. 2 వారాల టైం తీసుకొని అక్కడ గ్రౌండ్‌ని జాగ్రత్తగా స్టడీ చేయడం. ఎందుకంటే ఇరాన్‌ని వాళ్ళ సొంత దేశంలో కొట్టాలి అంటే హ్మ్. గ్రౌండ్‌ని బాగా స్టడీ చేయాలి. హ్మ్. గ్రౌండ్ స్టడీ చేయాలి అంటే గనక వీళ్ళకి రియాక్షన్ టైమ్ కావాలి. బహుశా ఈ సీజ్ ఫైర్ అనేటువంటి ఒక నేపంతో ఇతనేమన్నా సరే ఆ ల్యాండ్ ఫోర్సెస్‌ని ఫర్దర్‌గా ప్రిపేర్ చేస్తున్నాడా? హ్మ్. ఇంకొక మందిని తీసుకొచ్చి 10,000 మంది ఫోర్స్‌తో అటాక్ చేయిస్తాడా అనేటువంటిది వేచి చూడాలి. ఓకే. నెక్స్టు ఇరాన్ యొక్క డిమాండ్ ఏంటి అంటే విత్‌డ్రాల్ ఆఫ్ యూఎస్ ఫోర్సెస్. హ్మ్. ప్రధానంగా మనకి బహ్రెయిన్‌లో చూస్తే యూఎస్ యొక్క ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్నదండి. హ్మ్. ఆ ఫిఫ్త్ ఫ్లీట్‌ని ఆధారంగా చేసుకొని ఆ మధ్యప్రాచ్యం చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్‌నన్నిటిని కూడా 22 దేశాల్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఫిఫ్త్ ఫ్లీట్. ఓకే. అలాగే యూఏఈలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, హ్మ్. కువైట్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, సౌదీలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఫోర్సెస్ వీటినన్నిటిని కూడా కంప్లీట్‌గా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది అనదర్ డిమాండ్. ఓకే. నెక్స్ట్ హార్ముజ్ ఏదైతే ఉందో, ఆ హార్ముజ్ అనేటువంటిది వాళ్ళ సార్వభౌమత్వంగా ప్రకటించుకున్నారు ఇరాను. హ్మ్.